కుంభమేళాలో స్నానం చేయడానికి వరల్డ్ వైడ్‌గా ఎందుకు జనాలొస్తున్నారు? కుంభమేళా 12 ఇయర్స్‌కి ఒకసారి ఎందుకు వస్తుంది? అది కూడా పర్టిక్యులర్‌లీ కొన్ని ప్లేసెస్‌లోనే ఎందుకు జరుగుతుంది అనేది ఈ వీడియోని పూర్తిగా చూస్తే తెలుసుకుంటారు. ఒకసారి దేవతలకు రాజైన దేవేంద్రుడు దుర్వాస మహర్షిని కలిసినప్పుడు, దుర్వాస మహర్షి ఇంద్రుడికి ఒక పూలమాలని ప్రెజెంట్ చేస్తాడు. దెన్ ఇంద్రుడు ఆ పూలమాలని తన ఏనుగు తొండం పైన ఉంచుతాడు. ఆ పూల స్మెల్‌కి బీస్ వచ్చి ఏనుగు చుట్టూ తిరుగుతాయి. దాంతో ఆ ఏనుగు ఆ పూలమాలని కింద పడేస్తుంది. అది చూసిన దుర్వాస మహర్షి కోపంతో ఇంద్రుడిని తనతో పాటు దేవతలందరి శక్తులు కోల్పోతారని శపిస్తాడు. నెక్స్ట్ అసురులకి అండ్ దేవతలకి జరిగే యుద్ధంలో దేవతలు ఓడిపోతూ వస్తారు. అసురులకు రాజైన బాలి 3 లోకాల్ని తన కంట్రోల్‌లోకి తీసుకుంటాడు. దెన్ దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి మళ్ళీ తిరిగి శక్తులు పొందడానికి ఏం చేయాలి అని అడుగుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మీరు పాల సముద్రాన్ని చిలికితే అందులో నుండి అమృతం వస్తుంది. దాంతో తిరిగి మీకు శక్తులు వస్తాయి. కానీ దానికి మీరు మాత్రమే సరిపోరు. అసురుల సహాయం కూడా తీసుకోవాలి అని అంటారు. అప్పుడు దేవతలు అసురులతో డీల్ కుదుర్చుకుంటారు. చిలికినప్పుడు వచ్చే ప్రతి దానిలో 50, 50 షేర్ చేసుకోవాలి అని. ఈ చిలకడానికి మందర పర్వతాన్ని కవ్వంలాగా, నాగులకు రాజైన వాసుకిని తాడులాగా ఉపయోగిస్తారు. ఒక సైడ్ దేవతలు, ఇంకో సైడ్ అసురులు పట్టుకొని చిలుకుతారు. పర్వతానికి కింద బేస్ సపోర్ట్‌గా ఉండడానికి విష్ణుమూర్తి కూర్మ అవతారం ధరించి కింద సపోర్ట్‌గా ఉంటారు. ఈ చిలికే ప్రాసెస్ జరిగేటప్పుడు ఆ పాల సముద్రం నుండి లక్ష్మీదేవి, ఐరావతం, కామధేనువు బయటికొస్తాయి. తర్వాత హాలాహలం అనే విషయం బయటికి వస్తుంది. అలా రావడంతో విశ్వమంతా అంతమవుతుందని, అలా అవ్వకుండా ఉండడానికి మహాశివుడు ఆ విషయాన్ని తాగి కంఠంలో ఆపుతారు. దానివల్ల ఆయనకి నీలికంఠుడిగా పేరొచ్చింది. పాల సముద్రం నుంచి లాస్ట్‌లో అమృతం వస్తుంది. ఆ అమృతం రాక్షసులకు దక్కకూడదని శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడికి అమృతాన్నిచ్చి పంపిస్తాడు. దెన్ 12 డేస్ రాక్షసులకి, దేవతలకి మధ్య యుద్ధం జరుగుతుంది. వాళ్ళకి 12 డేస్ అంటే భూమి మీద 12 ఇయర్స్. ఆ టైంలోనే భూమి పైన అమృతం నుండి 4 డ్రాప్స్ పడతాయి. కొన్ని రిఫరెన్సెస్‌లో అమృతాన్ని తీసుకెళ్ళింది గరుత్మంతుడు కాదు, ఇంద్రుడి కుమారుడైన జయంతుడు అనే ఉంది. ఆ అమృతం డ్రాప్స్ పడిన ప్లేసెస్సే నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్ అండ్ ప్రయాగ్‌రాజ్. సో, అందుకే ఆ 4 ప్లేసెస్‌లో కుంభమేళాని జరుపుకుంటారు. ఆ ప్లేసెస్‌లో అమృతం పడటం వల్ల అక్కడ స్నానం చేస్తే మోక్షం వస్తుందని నమ్ముతారు. అందువల్లే ఈ ఈవెంట్ జరిగిన ప్రతిసారి వరల్డ్ వైడ్‌గా ఎంతోమంది ప్రజలొచ్చి ఈ నదులలో స్నానం చేస్తారు. సో, ఇది ఆరిజిన్ ఆఫ్ కుంభమేళా. అండ్ 12 ఇయర్స్‌కే జరుపుకోవాలనే ఆనవాయితీ ఎందుకంటే, ఆ పర్టిక్యులర్ టైంలో గ్రహాల మూవ్‌మెంట్‌ని బట్టి ఎవ్రీ 12 ఇయర్స్‌కి జరుపుకోవాలి అని ఆనవాయితీ పెట్టుకున్నారు. స్పెషాలిటీ ఆఫ్ 4 ప్లేసెస్. ఈ అమృతం డ్రాప్స్ 4 ప్లేసెస్‌లో పడ్డాయి కదా! అవే హరిద్వార్ గంగా నది ఒడ్డున ఉంటుంది. ప్రయాగ్‌రాజ్ గంగా, సరస్వతి అండ్ యమునా రివర్ సంగమం దగ్గరుంటుంది. ఉజ్జయిని షిప్రా నది ఒడ్డునుంటుంది. నాసిక్ గోదావరి పుట్టుక దగ్గరుంటుంది. కుంభ్ అంటే పాట్ అని అర్థం. కుంభమేళా అంటే ఫెస్టివల్ ఆఫ్ పాట్ అని అంటారు. టైప్స్ ఆఫ్ కుంభమేళా. కుంభమేళాలు 4 టైప్స్ ఉన్నాయి. కుంభమేళా, అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, మహాకుంభమేళా. కుంభమేళా 3 ఇయర్స్‌కి ఒకసారి జరిగేదాన్నే కుంభమేళా అంటారు. దీనికి ఇంపార్టెన్స్ తక్కువ ఉండిద్ది. ఇది మిగిలిన వాటికన్నా స్మాలర్ ఈవెంట్. ఇది 4 హోలీ ప్లేసెస్ అన్నిట్లో జరుగుతుంది. అర్ధ కుంభమేళా 6 ఇయర్స్‌కి ఒకసారి జరిగేదాన్నే అర్ధ కుంభమేళా అంటారు. 2 పూర్ణ కుంభమేళాల మధ్యలో ఈ అర్ధ కుంభమేళా జరుపుకుంటారు. అర్ధ్ అంటే హాఫ్ అని అర్థం. ఇది 4 హోలీ ప్లేస్ అన్నిట్లో జరగదు. ఓన్లీ ప్రయాగ్‌రాజ్ అండ్ హరిద్వార్‌లో మాత్రమే జరుగుతుంది. పూర్ణ కుంభమేళా 12 ఇయర్స్‌కి ఒకసారి జరిగేదాన్నే పూర్ణ కుంభమేళా అంటారు. అది 4 హోలీ ప్లేసెస్‌లో జరుగుతుంది. వాటన్నిటిలో హై ఇంపార్టెన్స్ ఉండేది ప్రయాగ్‌రాజ్‌లో జరిగే కుంభమేళాకి. బికాజ్ ప్రయాగ్‌రాజ్ అనేది 3 రివర్స్ గంగా, సరస్వతి అండ్ యమునా సంగమం. త్రివేణి ఫార్మ్ అవుతుంది కాబట్టి. మహాకుంభమేళా 144 ఇయర్స్‌కి ఒకసారి జరిగేదాన్నే మహాకుంభమేళా అంటారు. ప్రెజెంట్ 2025లో వచ్చిన కుంభమేళా ఇదే. దీనికి అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ఓన్లీ ప్రయాగ్‌రాజ్‌లో మాత్రమే జరుగుతుంది. ఈ ఇయర్ 2025లో వస్తుంది పూర్ణ కుంభమేళా మాత్రమే కాదు, మహా కుంభమేళా కూడా. అసలు ఈ కుంభమేళా ఇంత స్పెషల్ ఎందుకంటే 144 ఇయర్స్‌కి ఒకసారి సెలెస్టియల్ ప్లానెట్స్ అన్నీ ఒక స్ట్రెయిట్ సీక్వెన్స్‌లోకి వస్తాయని బిలీవ్ చేస్తారు. ఇది రియాలిటీలో ఎంతవరకు జరుగుతుందనేది తెలీదు. బట్ ఆస్ట్రాలజీ ప్రకారంగా అలాంటి ఒక ఈవెంట్ జరుగుతుందని నమ్ముతారు. సో, అలాంటి పెద్ద ఈవెంట్ టైంలో ఈ మహా కుంభమేళాని జరుపుకుంటారు. కుంభమేళా అనేది వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ రిలీజియస్ పీపుల్ గ్యాదరింగ్ ఈవెంట్. సిమిలర్‌లీ వేరే రిలీజియన్స్ కూడా ముస్లిమ్స్‌కి మక్కా ఆర్ హజ్ యాత్ర అండ్ క్రిస్టియానిటీలో యూత్ డే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే ఈవెంట్స్. ఈ కుంభమేళా అనేది 12 ఇయర్స్‌లో సేమ్ డేట్‌కి రాదు. డిఫరెంట్ డేట్స్‌లో వస్తుంది. అకార్డింగ్ టు గ్రహాల మూవ్‌మెంట్స్‌ని బట్టి. మహాకుంభమేళాకి ఇండియన్స్ మాత్రమే కాదు, ఎంతోమంది ఫారినర్స్ కూడా వస్తారు. ప్రయాగ్‌రాజ్‌లో స్నానం చేసి మోక్షం పొందడానికి. దేశ నలుమూలల్లో ఉన్న అఘోరాలు, నాగసాధువులు, సన్యాసులు ఇక్కడికి వస్తారు. ఇంత పెద్ద ఈవెంట్‌లో కొన్ని కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది. బట్ ఎన్ని తీసుకున్నా ఎవ్రీ టైమ్ తొక్కిసలాటలో కొంతమంది చనిపోతున్నారు. సో, ఒకవేళ మీరు గనక వెళ్ళాలనుకుంటే మీరు సేఫ్టీ గురించి కొంచెం కేర్ తీసుకోండి. చిన్న పిల్లల్ని తీసుకెళ్లే ముందు ఒకసారి ఆలోచించండి. టేక్ కేర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ని మిస్ అవ్వకుండా ఉండడానికి అమిగో ఫ్యాక్ట్స్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పృథ్వీ గారు ఓకే కదా మరి? ఓకే. ఓకే. ఇంక వీడియో ఎండ్ చేసేద్దాం.